ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తమిళనాడులో ఇప్పటి వరకు డిఎంకే, అన్నా డిఎంకే తప్ప మరో పార్టీ అధికారంలోకి రాలేదు. ఈ విషయం మనందరికీ తెలుసు. జాతీయ పార్టీలకు అసలు వాళ్ళు అవకాశమే ఇవ్వరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీని 50 స్థానాలు అడుగుతుంది. అలాగే మంత్రి పదవులు కూడా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికి డిఎంకే స్టాలిన్ సీఎం కదా, ఆయన ఒప్పుకోవట్లేదు. 25 స్థానాలు ఇస్తాం, మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదని చెప్పడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే టీవీకే విజయ్ జోసెఫ్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే తమిళనాడులో వీళ్ళ కూటమి అధికారంలోకి వస్తే డిఎంకే పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక అంచనా. అన్నాడీఎంకే పార్టీ అలాగే బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఒకవేళ బీజేపీ అన్నాడీఎంకే గెలిచే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలా అనుకోవడానికి కారణాలు ఏంటంటే తమిళనాడులో హిందువుల పైన జరుగుతున్నటువంటి ఆకృత్యాలు. ఏ పార్టీ గెలిచినా అన్ని మతాల వాళ్ళని సమానంగా చూడాలి, కానీ డిఎంకే పార్టీ హిందువులపై వివక్ష చూపుతుంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, అవి నిజాలే. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా హిందూ ఆలయాల మీద, హిందువుల మీద వివక్ష చూపింది తమిళనాడు ప్రభుత్వం. అయితే ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు డిఎంకే పార్టీలో జాయిన్ అవ్వడం, అసలు అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి శశికళ వేరే పార్టీ పెట్టడం. అన్నాడీఎంకే పార్టీ జయలలిత గారు ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించేవారు. అపోజిషన్ ఎవరు? డిఎంకే పార్టీ. కానీ డిఎంకే పార్టీలో పన్నీర్ సెల్వం జాయిన్ అయ్యారు. అలాగే పళనిస్వామి బీజేపీతో కలిసి, అంటే అన్నాడీఎంకే బీజేపీతో కలిసి, శశికళ కొత్త పార్టీ, టీటీవీ దినకరన్, ఇట్లా అన్నాడీఎంకేలో కీలక వ్యక్తులైన నలుగురు కూడా 4 రకాలుగా చీలిపోయారు. అంటే డిఎంకే పార్టీకి పోటీ లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే పోటీ లేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, విజయ్ కలిసి పోటీ ఇవ్వబోతున్నారు. బీజేపీ పార్టీ అలాగే పళనిస్వామి మెయింటైన్ చేస్తున్నటువంటి అన్నాడీఎంకే కలిసి పోటీ ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు అక్కడ 3 కూటములైనవి. దాంతోపాటు డిఎంకే పార్టీలో డిఎండికే పార్టీ కూడా చేరింది. డిఎండికే పార్టీ అంటే ఎవరిదంటే కెప్టెన్ విజయకాంత్ పార్టీ. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం డిఎంకే పార్టీతో జాయిన్ అయింది. అసలు ప్రభుత్వాన్ని ఒక స్థాయిలో విమర్శించే కెప్టెన్ విజయకాంత్ పార్టీ దానిలో జాయిన్ అవడంతో ప్రజలు ఎక్కువ ఓటింగ్ డిఎండికే పార్టీకి కూడా ఉంది. అంటే ఆయన గెలవకపోయినా కొంతవరకు ఆయనకు ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంకు డిఎంకే పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుంది. తమిళనాడు రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలి అంటే వేరే వాళ్ళని, కొత్త వాళ్ళని, బయట నుంచి వచ్చిన వాళ్ళని రానివ్వరు, ప్రజలు రానివ్వరు. అలానే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా రానివ్వరు. ఇప్పుడు ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, జాతీయ పార్టీ. తర్వాత టీడీపీ వెళ్తుంది అనుకున్నది వేరే విషయం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకసారి వెళ్ళింది. కానీ తమిళనాడులో ఇప్పటి వరకు జాతీయ పార్టీలు అధికారంలోకి రాలేదు అంటే ఆ ప్రజలకి ఎంత ప్రాంతీయ అభిమానం ఉందో ఒకసారి ఆలోచించండి. మరి అలాంటి పరిస్థితులు ఇప్పుడు బీజేపీ పార్టీ, అన్నాడీఎంకే పార్టీ కలిసి పోటీ చేస్తే అధికారంలోకి వస్తాయా రావా? దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీతో కలిసి పోటీ చేయట్లేదు అనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. మరి డిఎంకే పార్టీ బలం ఒక రకంగా తగ్గినట్టే కదా. డిఎంకే పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి బలం ఎవరు? కెప్టెన్ విజయకాంత్ ఫ్యామిలీ కలిశారు, కొంతవరకు ఓటు బ్యాంక్ ఉంటుంది. అలానే పన్నీర్ సెల్వం కలిశారు. అంటే అన్నాడీఎంకేలో ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఏమైనా ఉంటే ఓటు వేయొచ్చు. మరి అప్పుడు డిఎంకే పార్టీ బలం కొంతవరకు తగ్గినట్టే. అందులోనూ ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాలు ఏర్పడిన దగ్గర నుంచి, ఎలక్షన్స్ జరుగుతున్న దగ్గర నుంచి ఈ పెరియార్ సిద్ధాంతాలతో మొదలైనటువంటి 2 పార్టీలు, అక్కడ వేరే పార్టీలు ఏమి లేవండి. కొత్తగా తమిళనాడులో కొత్తగా పార్టీలు ఏమి ఉండవు. అన్నీ పెరియార్ నుంచి పుట్టినటువంటి పార్టీలే. పెరియార్ అనే వృక్షానికి ఉన్నటువంటి కొమ్మలు ఇవన్నీ పెరియార్ అనే వృక్షం నుంచి వచ్చినటువంటి కొమ్మలు. డిఎంకే కానీ, అన్నాడీఎంకే కానీ, డిఎండికే కానీ, ఇట్లాంటి పార్టీలన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి కొమ్మలు. వీళ్ళంతా కూడా కొత్తగా రాజకీయం ఏం చేయట్లేదండి. అదే మోసధోరణి, అదే పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు, అదే డెవలప్మెంట్ లేకపోవడం, ఎంతవరకు ప్రాంతీయ అభిమానాన్ని పెంచుకోవడం, ఇతర దేశాలు వెళ్ళినా మేము తమిళోళం అని చెప్పుకోవడం, భారతీయులు అని చెప్పుకోవడం కాదండి, వేరే రాష్ట్రాల వాళ్ళకి గౌరవం ఇవ్వకపోవడం, అలా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ప్రాంతీయ అభిమానం విపరీతంగా చాటి చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జంజీ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్టీల మీద విసిగిపోయారు. రీసెంట్ గా ఓటు హక్కు వచ్చినటువంటి యువత అంతా కూడా ఈ పార్టీల రాజకీయాలతో విసిగిపోయి ఈసారి విజయ్ పార్టీకి ఓటేస్తారేమో అనేటువంటి ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అలానే బీజేపీ పార్టీ అలాగే అన్నాడీఎంకే పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి హిందువులంతా బీజేపీ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందేమో అనేటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా ఈ రెండింటికి గెలుపు ఖరారవుతుందేమో అనే ఆలోచనలు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ టీవీకే విజయ్ కాంగ్రెస్ పార్టీతో కలిస్తే జాతీయ పార్టీ కాబట్టి అది తమిళనాడులో గెలిపించరు, అదొక అంశం. అలానే కాంగ్రెస్ పార్టీకి హిందువులు ఓటేసేటువంటి అవకాశం లేదు.
ఇదొక అంశం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ టీవీకే విజయ్ ఓడిపోతారేమో అనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. అయితే బీజేపీ పార్టీకి ఓట్లు వేస్తారా అంటే అన్నా డిఎంకే పార్టీ లోకల్గా ఉంది, ఎంతో కొంత పేరుంది, ఇంతకుముందు జయలలిత గారి మీద అభిమానం ఉంది, జయలలిత గారు మొదలుపెట్టినటువంటి పార్టీ కాబట్టి కొంతవరకు ఓట్లేసే అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన వస్తుంది. అలానే బీజేపీ పార్టీ జాతీయ పార్టీ కదా, మరి జాతీయ పార్టీని గెలిపించరు కదా అంటే ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి పార్టీలు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కొంతవరకు సపోర్ట్ చేయబోతున్నాయి. బీజేపీ పార్టీ మేజర్ కాదు తమిళనాడులో, అందుకే ఈ ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తారేమో అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ప్రజలు అధికార మార్పు అయితే కోరుకుంటున్నారు ఖచ్చితంగా తమిళనాడులో. ఇంతకు ముందు స్టాలిన్ ప్రభుత్వం ఒక్కసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తేనే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది. ఈసారి మళ్ళీ డిఎంకే పార్టీ గెలిస్తే తమిళనాడు రాజకీయాలు వేరేలాగా మారతాయి, హిందువుల్ని పూర్తిగా అణిచివేస్తారు, వాళ్ళు చెప్పిందే నియంత పాలనలాగా నడుస్తుంది అనేటువంటి స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి. మరి తమిళనాడు రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నా డిఎంకేలో ఉన్నటువంటి నలుగురు 4 రకాలుగా చీలిపోవడం, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో జాయిన్ అవ్వడం, ఈ ఎన్డీఏ కూటమి కూడా తమిళనాడులో పోటీ చేయడం, కాంగ్రెస్ పార్టీ విజయ్ పార్టీలో గెలిచేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అసలు ఈసారి తమిళనాడులో ఏ పార్టీ గెలవబోతోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బార్ స్టూడియోస్.